హాయ్ అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రిపోర్ట్స్ ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి. సో ఇవే అనమాట నాకు లాస్ట్ టైం చేసిన స్కాన్ రిపోర్ట్స్. సో ఇవైతే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేస్తాను పదండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నారా, సో మీకు డైరెక్ట్ ఈ వీడియో చూస్తే అర్థం కాదండి, లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేసి రండి. సో దట్ దాన్ని బట్టి మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. ఎందుకు అంటే దాని కంటిన్యూయేషనే. యాక్చువల్గా ఇది అక్కడే యాడ్ చేసి ఉండాల్సింది, కానీ వీడియో లెంత్ అయిపోవడం వల్ల సపరేట్గా అయితే పెడుతున్నాను అనమాట. ఎవరైనా చెక్ చేసుకోవడానికి కూడా సపరేట్ వీడియో ఉంటే చూసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో జస్ట్ రిపోర్ట్స్ వరకే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా రిపోర్ట్స్ అయితే చూసేద్దాం పదండి. సో నేమ్ వచ్చేసి భాగ్యలక్ష్మి అండ్ రిఫర్ చేసిన డాక్టర్ వచ్చేసి డాక్టర్ సి పద్మ అండ్ ఏజ్ వచ్చేసి 25 years. నేను విజిట్ అయిన డేట్ వచ్చేసి 3/1/2024 అనమాట. సో ఎల్ఎంపి డేట్ వచ్చేసి 6/6/23 అనేది ఇక్కడ రాశారు కదా. ఒక్కోసారి 6 రాస్తారు, ఒకసారి 10 రాస్తారు, ఏంటి ఒక్కోసారి ఒక్కొక్కటి చెప్తున్నాను అనేసి అనుకోకండి. నాకైతే పర్టికులర్ ఎల్ఎంపి అయితే లేదనమాట. ఫస్ట్ నుంచి నా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. నాది పీసీఓడి వల్ల కన్ఫర్మ్ అయిన ప్రెగ్నెన్సీ కాబట్టి నాకంటూ ఒక పర్టికులర్ ఎల్ఎంపి డేట్ అనేది లేదు. స్కానింగ్ ప్రకారం అటు ఇటు మారుతానే ఉంటాయి అనమాట. సో మేడం అయితే 6th month నుంచి అయితే నాకు కన్సిడర్ చేసుకోమని చెప్పారు. సో డేట్స్ అయితే అటు ఇటు అవుతూ ఉంటాయి. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే డీటెయిల్గా అర్థమవుతుంది, ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే తెలియదు కదా, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఈ డేట్ ప్రకారము ఈడీడీ ఎప్పుడు వచ్చింది అంటే 12/3/2024 అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఈ డేట్ వరకు నా బేబీ ఏజ్ ఎంత ఉంది అంటే 30 weeks 1 day. అండ్ నెక్స్ట్ కరెక్టెడ్ ఈడీడీ వచ్చేసి 8/3/2024 అనమాట. ఆ రోజు నాకు చేసిన స్కాన్ ప్రకారం చూసుకుంటే 8/3/2024 అయితే నా డెలివరీ డేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ దాని ప్రకారం చూసుకుంటే 30 weeks 5 days అనమాట నా బేబీ ఏజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే ఏమేం స్కాన్స్ చేశారు అనేసి ఇక్కడ రాశారనమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఫీటల్ డోప్లర్, ఫీటల్ వెల్బీయింగ్ ఈ 2 అయితే చేశారు. అండ్ నెక్స్ట్ సిస్ట్ కోసం స్పెషల్గా అనేసి మేడం అయితే పేపర్ పైన మెన్షన్ చేసి ఇచ్చారనమాట మాకు స్కాన్కి పంపించేటప్పుడు. సో అందరికి ఈజీగా అర్థం కావాలి కాబట్టి నేను సిస్ట్ కోసం తీయించిన స్కాన్ అనేసి నేను డీటెయిల్గా అయితే చెప్తున్నాను. సిస్ట్ ప్లస్ E2 మొత్తం 3 సంబంధించి ఈ స్కాన్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. రియల్ టైమ్ బీ మోడ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్ ట్రాన్స్ అబ్డామినల్. ఆల్రెడీ మనకు తెలుసు కదా ట్రాన్స్ అబ్డామినల్ అంటే ఏంటి అంటే పొట్ట పైనుంచి చేస్తారు కాబట్టి ట్రాన్స్ అబ్డామినల్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్ అంటే మన కడుపులో ఎంతమంది బేబీస్ ఉన్నారు అనేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. లైక్ సింగిల్ ఉంటే సింగిల్, ట్రిప్లెట్స్ ఉంటే ట్రిప్లెట్స్, ట్విన్స్ ఉంటే ట్విన్స్, అట్లా నాకైతే సింగిల్ బేబీ ఉంది కాబట్టి సింగిల్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ సర్విక్స్ మెజర్డ్ 3.60 centimeters ఇన్ లెంత్. ఫీటస్ సర్వే ప్రెజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్ అనమాట. సెఫాలిక్ అంటే ఏంటి అంటే తల కిందకి కాళ్ళు పైకి ఉండడం అనమాట. సో నాకైతే ఫస్ట్ అప్పుడు కూడా అట్లనే ఉండే. మ్యాక్సిమం ఇట్లా ఉంటే ఏంటి అంటే మనకు 90% వరకు అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ నా కేసులో ఏంటి అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ సి సెక్షన్ కదా, సో సెకండ్ టైం కూడా ఆబ్వియస్గా సి సెక్షనే అవుతుంది. ప్లాసెంటా యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 1. లైకర్ అడిక్వేట్. లైకర్ అంటే ఏంటో తెలుసు కదా, ఉమ్ము నీరు. అడిక్వేట్ అంటే మనకు సరిపడా ఉంది అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ డీపెస్ట్ పాకెట్ 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 14. అంబలికల్ కార్డ్ 2 arteries and 1 vein. ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్. కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్. ఫీటల్ యాక్టివిటీ బాగానే ఉంది, ఫీటల్ది కార్డియాక్ యాక్టివిటీ బాగానే ఉంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 152 BPM ఉంది. 152 BPM అంటే పర్ మినిట్కి 152 times అయితే నా బేబీ హార్ట్ బీట్ అయితే ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బయోమెట్రీ హ్యాడ్ లాక్, మనకి ఇదంతా ఏం అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫూట్ లెంత్ 59 mm ఉందన్నమాట. నా బేబీ ఫూట్ వచ్చేసి 59 mm ఉంది. నెక్స్ట్ TCD 38 mm అనేది ఇక్కడ ఇచ్చారు. ఫీటల్ అనాటమీ హెడ్, నెక్, స్పైన్, ఫేస్, థ్రాక్స్, హార్ట్ ఇక్కడ వరకు అయితే అన్ని అపియర్డ్ నార్మల్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అబ్డామిన్ చూస్తున్నారు కదా,
సో మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు చూడండి, స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట బేబీకి ప్రాబ్లం ఉంది అనేసి. నాకు ఫస్ట్ ఎట్లుందంటే 1.4 × 1 సెంటీమీటర్ అయితే ఉండే అనమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము 28 × 23 × 23 mm ఇన్ సైజ్ అనమాట. ఎంత పెరిగిపోయిందో మీకే అర్థమవుతుంది కదా, చాలా ఎక్కువ అయితే పెరిగిందనమాట. సో కేయూబీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు అ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 30 weeks 5 days. గెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ యాజ్ పర్ బయోమెట్రీ. మెన్స్ట్రల్ ఏజ్ వచ్చేసి 30 weeks 1 day. కరెక్టెడ్ ఈడీడీ 8/3/2024. ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 1. ప్రెజెంటేషన్ సెఫాలిక్ లైక్ ఆర్ అడిక్వేట్. ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అకార్డింగ్ టు బీపీడీ HCAC/FL is equals to 1528 ± 152.8 grams అనమాట. బేబీ వెయిట్ అయితే బాగానే ఉంది, చూస్తున్నారు కదా 1528 ఉందన్నమాట. సో బేబీ వెయిట్ తక్కువ ఉంటే మనకి ఇంకా ముందుకు డెలివరీ డేట్ అనేది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నా బేబీ వెయిట్ బాగుంది కాబట్టి డెలివరీ డేట్ ఇంకా కొంచెం వెనకాలకు వచ్చిందనమాట. చూసారు కదా మీరు ఇందాక 8కి వచ్చింది, మనం టిఫా స్కాన్లో చూసుకుంటే 11 వచ్చింది కదా. ఎందుకు అంటే ఇప్పుడు మన బేబీ వెయిట్ సరిగ్గా లేదనుకోండి కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంట. అండ్ అదే ప్రాబ్లమే మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ 20 × 23 × 23 mm ఇన్ సైజ్ అని ఇచ్చారనమాట. అడ్వైజ్డ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చారు. సో ఇదంతా మనకేం అర్థం కాదు. ఫీటల్ డాప్లర్ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్. ఇది కూడా మనకేం అర్థం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బేబీ అన్నమాట. అస్సలు అర్థం కాకుండా ఇచ్చినారు పిక్చర్స్. ఏం అర్థమవుతుంది చెప్పండి, ఇట్లుంటే ఏం అర్థమవుతలేదు. ఏది తల అర్థమవుతలేదు, ఏవి కాళ్ళు చేతులు కూడా ఒక్క క్లూ కూడా లేకుండా తీసినారనమాట ఈసారి. నాకు తెలిసి ఇవి లెగ్స్ అనుకుంటున్నా కానీ ఇట్లా చేసిండ్రు. ఇది వచ్చేసి స్పైన్ ఏమో మేబీ. ఏది కనుక్కోలేకుండా ఉన్నామండి, ఏది కనుక్కోలేకుండా తీసినారనమాట స్కాన్ రిపోర్ట్స్ అయితే. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఏంటో అసలు ఏం అర్థమవుతలేదు. చూస్తున్నారు కదా, మీకేమన్నా అర్థమవుతుందా? నాకైతే అస్సలు ఏం అర్థమవుతలేవు. జస్ట్ ఊరికే మీకు చూపించడానికి కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకే ఏం అర్థం అవ్వట్లేదు. సో మీకేమన్నా అర్థమైతే చూడండి. ఏది ఏ పార్ట్ కూడా తెలియనట్టు తీసారనమాట. సో ఇక్కడ వరకు అయితే పిక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ ప్రాబ్లంకి సంబంధించిన థియరీ అనమాట. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, టిఫా స్కాన్లో కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి టిఫా స్కాన్ దాంట్లోనే పెట్టి ఇచ్చారనమాట. సపరేట్ ఫైల్ ఇచ్చుంటే బాగుండేది కానీ దాంట్లోనే పెట్టి ఇచ్చారు. సో ఇవైతే నా రిపోర్ట్స్ అండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.